ఒక 5 సంవత్సరాలు ఒక టర్మ్ ఉంటే ఎంత వ్యతిరేకత అయితే వస్తుందో అంత వ్యతిరేకత ఈ 8 నెలల్లోనే వచ్చిందని ఒక చర్చ జరుగుతుంది. వ్యతిరేకత ఎప్పుడంటే ఎప్పుడైతే మేము ఫామ్ హౌస్లో కూర్చొని రాజకీయం చేసినప్పుడు అప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఎప్పుడైతే నాయకులని ప్రజలను పట్టించుకో అప్పుడు వ్యతిరేకత వస్తుంది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. కొంతమంది 10 సంవత్సరాలుగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కళ్ళబోలి మాట్లాడినప్పుడు అప్పుడు వ్యతిరేకత, అది వ్యతిరేకత అంటారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోయింది. ఒక హెలికాప్టర్ తెప్పించలేని స్థితిలో ఉందా కాంగ్రెస్ పార్టీ? అరే అక్కడ మంత్రులు బాగా చెప్తారు, రోడ్డు మీద కూర్చున్నారు కదా భార్గవ్ గారు. మంత్రిగా వస్తే యంత్రాంగం మంది ఆన్ ఉంటుంది కదా. బాగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఏ విషయంలో అంటే అర్ధరాత్రి పనిచేసినందుక? ఇప్పుడు తప్పే ఎవరిదా అంటారు? రాజకీయ నాయకులే తప్పంటారు. మీరు కబ్జాలు చేయడం వల్లనే ఈ వరదలు ఇవన్నీ అవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు తప్పంటారు. నేను రాజకీయ నాయకులు కాదంటే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఎందుకు బుల్డోజర్లు వెనక్కి తగ్గినాయి? కాంప్రమైజ్ అయిందా? ఎందుకైతే కాంప్రమైజ్ మరి ఎందుకు యాక్షన్ లేదు? చట్టం తన పని చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయింది. కొత్త వచ్చిందా మాకు అధికారం, కొత్త వచ్చిందా మాకు అధికారం కొత్త వచ్చింది వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉంటాడు ముఖ్యమంత్రిగా. అంటే ఇదే పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఉంటాడా? పార్టీ ఏమన్నా ముఖ్యమంత్రి నేనే అంటుండలే, కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయితే అని ఎక్కడ మెన్షన్ చేసినట్టయితే నాకు కనపడలేదు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా. నమస్తే. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు నాతో పాటు. చాలా రాజకీయపరమైన అంశాల గురించి, ప్రస్తుత రాజకీయాలు, హైడ్రా ఏంది, ఈ వర్ష విపత్తును ఎట్లా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే భార్గవ్ గారు. పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా మీకు, కార్పొరేషన్ చైర్మన్ అయిన ఎంత ఉంటుంది? మీ ఏజ్ ఎంత ఉంటుంది? 38 కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు కార్పొరేషన్ అంటే ఇప్పుడు భార్గవ్ గారు ఎట్లుందంటే అవకాశం బట్టి రాజకీయం ఉంటుంది. మనకు ఆ సమయంలో అవకాశం వచ్చి ఉంటే ఒక లెక్క రాలే కాబట్టి ఈ వ్యవస్థ అంతే. అంటే మీరైనా కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ అంటే మంచిగా జర్నలిస్ట్ లైఫ్ స్టార్ట్ చేస్తారు, వస్తే జర్నలిస్ట్ అయిపోతారు, లేకపోతే ఒక ఛానల్ ఓనర్ అయిపోతారు. ఎమ్మెల్యే కావాలనుకున్నారు కదా, టికెట్ ఆశించారా? 100% అవుతా ఆశించారు గతంలో. గోషమైల్ 100% భార్గవ్ గారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, గెలుస్తా. ఎమ్మెల్యే అవుతున్నారా? గెలుస్తా కూడా. ఎక్కడ? ఇక్కడైనా మన హైదరాబాద్, అవుట్ ఆఫ్ ఎక్కడ? అంటే భార్గవ్ మేము పబ్లిక్లో ఉంటాం భార్గవ్ గారు. ఎవ్రీడే మాకు ఒక 2-3 అవర్స్ మేము పబ్లిక్ లేకపోతే మాకు ఆ డే మొత్తము అనీజీగా ఉంటాం మేము. ఎప్పుడు చూసినా మీరు గాంధీ భవన్ లాగా అనిపిస్తుంటారు నాకు. గాంధీ 365 రోజులు గాంధీ భవన్ లోనే ఉంటారు. ఓకే రైట్. అది ఒకటి. ఏ టైం 10 to 5, మా ఈవినింగ్ 5 తర్వాత. ఓకే. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈవినింగ్ 5 తర్వాతనే మొత్తం వ్యవస్థ వస్తుంది. 10 to 5 ఒక ఆఫీస్ వ్యవస్థ ఉంటుంది. ఈవినింగ్ 5 తర్వాత దోస్తులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అంత వ్యవస్థ కలుస్తూ ఉంటుంది. కానీ మెట్టు సాయి అనగానే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బట్టి విక్రమార్క కావచ్చు, మంచి మంచి పెద్ద కీలక నాయకులందరికీ ఒక మీ పేరు నోట్లో నాంతుంటుంది. ఎందుకు అట్లా, ఎట్లా క్రియేట్ చేసిరు ఇదంతా? అట్లనే ఏముండదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనము ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో, ఇంకా పార్టీ లెవెల్లో మనము గ్రౌండ్ నుంచి పనిచేసాం కాబట్టి, అదేవిధంగా అనుకున్న ఇచ్చిన ప్రతి పని సక్రమంగా చేశాం కాబట్టి నాయకుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. మెట్ సైకుమార్కి వర్క్ ఇస్తే పని తప్పకుండా చేస్తాడు, అది అధరాత అపరాధ కాదు, ఏ సమయం చేస్తారని చెప్పి ఒక విశ్వాసం ఇవ్వగలిగినాం. ఆ విశ్వాసంగా మనము మన పని చేయడం, వాళ్ళు మనం గుర్తించడం అన్నీ వరుస క్రమంలో అయిపోయినాయి. రైట్. సో కొద్దిగా పొలిటికల్గా మాట్లాడదాం, మనం పాయింట్కి వద్దాం. దాదాపు 8 నెలలు గడిచిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. కానీ ఒక 5 సంవత్సరాలు ఒక టర్మ్ ఉంటే ఎంత వ్యతిరేకత అయితే వస్తుందో అంత వ్యతిరేకత ఈ 8 నెలల్లోనే వచ్చిందని ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ నిజం అనుకోవచ్చు? అంటే టీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు టీ న్యూస్ వార్తలు, ఆ సిగ్నల్ టీవీ వార్తలు అవి చూసుకొని మీరు చెప్తాను అనుకుంటా వ్యతిరేకత, ఆ కథ ఈ కథ అని చెప్పి. సరే ఇప్పుడు భార్గవ్ గారు ఎప్పుడైనా మీరు తెలుసుకోండి, వ్యతిరేకత ఎప్పుడంటే ఎప్పుడైతే మేము ఫామ్ హౌస్లో కూర్చొని రాజకీయం చేసినప్పుడు అప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఎప్పుడైతే నాయకులని ప్రజలను పట్టించుకో అప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరో వ్యతిరేకత వస్తుంది. అరే బాజాప్తాగా సర్పంచ్ నుంచి, కౌన్సిలర్ నుంచి, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, జిల్లా చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కౌన్సిలరు, వార్డు మెంబరు అందరు కలిసినప్పుడు
ఎక్కడ వ్యతిరేకత కనబడుతుంది మీకు? ఎందుకు కనబడుతుంది మీకు వ్యతిరేకాన్ని? రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో సరే జరగలేదు. వినండి. కొంతమంది 10 సంవత్సరాలుగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాట్లాడినప్పుడు అప్పుడు వ్యతిరేక, అది వ్యతిరేకత అంటారు. 8 నెలలు అయింది, 8 సంవత్సరాలు కాలేదు, 8 నెలలే అయింది. 8 నెలల్లో కూడా సాధ్యమైనంత మేరకు అప్పుల కోబులో ఉన్న రాష్ట్రంలో ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, కాంగ్రెస్ అధిష్టానం మాట ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా చెప్పగలిగారు అందరికీ, మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి. ఆ రుణమాఫీ చేశాము అని చెప్తున్నాం మీకు. 2 లక్షల వరకు భార్గవ్ గారిది 2 లక్షల లోపు ఉంటే రుణమాఫీ అయిపోతుంది. దానికోసం ప్రత్యేకంగా మీరు ఏ పైరు చేసే అవసరం లేదు, ఎవరికి పోయి ఒక లెటర్ ఇచ్చే అవసరం లేదు. ఆల్రెడీ మీ డేటా మొత్తము సంబంధించిన బ్యాంక్ అధికారి ఉంది. ఏదో టెక్నికల్ వల్ల కొన్ని కాలేకపోవచ్చు, అదే పట్టుకొని రాధాంతం రబ్బాంతం చేసుకుంటే ఈ బీఆర్ఎస్ నాయకులకు అబ్బా వీళ్ళకన్నా దుర్మార్గులు ఇప్పుడు చూడలేదు రాజకీయంగా. ఈ దుర్మార్గం ఇది, బీఆర్ఎస్ అట్లా దుర్మార్గులు. రైతులు బాగుపడితే ఏరలేని కళ్ళు, అది వాళ్ళు నవ్వుతుంటే ఆ చెవులు, ఎప్పుడు నిజం మాట్లాడి ఆ నాలిక, ఎప్పుడు నిజం మాట్లాడండి. బీఆర్ఎస్ నిజం మాట్లాడండి. ఇప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోయింది. అక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 2 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. కనీసం ఒక హెలికాప్టర్ తెప్పించి అక్కడ సహాయక చర్యలు ఎందుకు చేయలేకపోయింది? కాదండి, ఒక హెలికాప్టర్ తెప్పించలేని స్థితిలో ఉందా కాంగ్రెస్ పార్టీ? అరే అక్కడ మంత్రులు బాగా చెప్తారు, రోడ్డు మీద కూర్చున్నారు కదా భార్గవ్ గారు. మంత్రిగా వస్తే యంత్రాంగం మంది ఆన ఉంటుంది కదా. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అరే ప్రతిసారి ఏదో హెలికాప్టర్ తీసుకురండి అంటే ఆ వ్యవస్థ వాతావరణం కాకపోతే ఏం చేస్తారు అప్పుడు? వస్తే ఈరోజు కానీ మీరు పద్దానికి వాళ్ళు ఎవరో హెలికాప్టర్ వస్తే ప్రతి సేవని యంత్రాంగం మొత్తము, రెవెన్యూ యంత్రాంగము, మున్సిపల్ యంత్రాంగము, వైద్య సిబ్బంది అందరు అక్కడ ఉన్నారు. ఉండి మంత్రులు రోడ్డు పైన కూర్చొని పనిచేస్తున్నారు. బంగ్లాలో కూర్చొని కాదు, రోడ్డు పైన కూర్చొని నుంచి పనిచేస్తున్నారు. కొంతమంది తిడుతున్నారు కదా పబ్లిక్ మిమ్మల్ని, మీ పార్టీ నేను కొల్లేపమంటారా? కనీసం ఎవరు రావట్లేదు, మమ్మల్ని ఎవరికి హెల్ప్ చేయట్లేదు, తిండి లేదు, దికాణం లేదు, ఇంతమంది రాజకీయ నాయకులు. మేము జనరల్గానే అందరికి అన్నం పెడతాం. అంటే ఇది ఇంకా ఆపద ఉన్నప్పుడు పెట్టమా అన్నం? ఎందుకంటే మాట్లాడతారు ఆ పేపర్లు, ఆ టీవీలు. ఎవరినో ఇద్దరు పేడు ఒక్కరి తీసుకొచ్చి మాట్లాడితే బాగుండదు. అది 10 మంది మనం తింటే ఒక్కొరికి అన్నం దొరికిపోతే దానికి తప్పు కాదు, మిస్టేక్ అయితే అంతే. 1000 మంది పెడతాం అన్నం, ఇద్దరు దొరకకపోవచ్చు, కింద పడిపోయి ఉండొచ్చు. దానికి దొరకలేదు, చేయలేదు, వీళ్ళు అంటే మరి ఘోరం. ఇప్పుడు ఒక్కరు చెప్పారు, 100 మంది చెప్పిరా ఎక్కడన్నా? కొన్ని వేరే సంఖ్యలో చెప్పారు ఎక్కడన్నా? ఎక్కువ అంటే వాళ్ళు దొరకకపోవచ్చు, అది మా తప్పు ఉండొచ్చు. కానీ తప్పుని పెద్ద చూసి చెప్పండి. 1000 మందికి మనం అన్నం పెట్టామండి. ఈ వాతావరణ పరంగా ఎవరికో ఒక ఇద్దరికి దొరకలేవచ్చు. ఆ దొరకని దాన్ని ఆ టీఆర్ఎస్ టీవీ ఛానల్లో, ఆ ఛానల్లో అన్నం దొరకలేదు, మంత్రులు ఎక్కడ ఉన్నారు. అరే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రాత్రి అపరాత్రి అర్ధరాత్రి అనకుండా తిరుగుతూ ఉన్నాడు. అయినా మన గుట్టనక పుట్టనక తిరుగుతూ ఉన్నాడు ఆడ నైట్ 1, 2 o'clock, 3 o'clock. అది మీకు కనబడతలేదా బీఆర్ఎస్ నాయకులకు? కన్ను కవదలేరా మీరేమన్నా? మీ ఛానల్ ఏం చూపిరా ఆ విషయం? బాగా ట్రోల్స్ చేస్తున్నారు మిమ్మల్ని. ఏ విషయంలో అంటే అర్ధరాత్రి పనిచేసినందుక? కేసీఆర్ ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు చిటికలో హెలికాప్టర్లు వచ్చాయి. అంటే వీళ్ళకి హెలికాప్టర్లో పోయి కింద దొంగి చూసి కొన్ని వీడియోస్ పెట్టేస్తే అది అయిపోతుంది పని. అంటే గ్రౌండ్ లెవెల్ ముఖ్యమంత్రి వచ్చి పనిచేస్తే అది కనబడదు ఏ ఛానల్కి. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీరు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి గ్రౌండ్ లెవెల్లో వచ్చి అక్కడ మొత్తం వాతావరణం చూపిస్తుంటే, అంటే పైనుంచి హెలికాప్టర్ రావాలి, 2 ముక్కలు చూసుకొని ఫోటో దించిన బాబు నుంచి ఆయన ఆ ఫోటో, ఇక్కడ ఈ ఫోటో, 3 ఫోటోలు పెడితే అది మీకు కనబడుతుంది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, 2-3 మంత్రులు వచ్చి అక్కడ కూర్చొని పనిచేస్తే అది కనబడదు మీకు ఎవరికి. ఇది ఇక్కడ అన్యాయం అండి ఇది. అసలు ఇది పేపర్లు అయినా ఛానల్ అయినా అసలు అవి కాదు. ఎవరో 2-3 పట్టుకొని అది మాట్లాడుతుంటే, ఇప్పుడు ఒక 10,000 మంది ఉన్నాడా? 10,000 మంది చెప్పిరా? ఇంతకుముందు చెప్తున్నారు అంటే ఏంది? తప్పు ఎక్కడుంది? ఇప్పుడు తప్పు ఎవరిదా అంటారు? రాజకీయ నాయకులే తప్పు అంటారు. మీరు కబ్జాలు చేయడం వల్లనే ఈ వరదలు ఇవన్నీ అవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు తప్పు అంటున్నాను నేను, రాజకీయ నాయకులు కాదంటే బీఆర్ఎస్ నాయకులు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న చెరువులని, కుంటలని, మళ్ళీ అన్ని కబ్జాలు పెట్టేసి చెరువులు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. మీరు సార్ ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా భార్గవ్ గారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు అందరికి అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఎక్కళ్ళు. పొంగులేటి లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్క ఇప్పుడు మీకు 90% కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వాళ్ళ దగ్గర అప్పులే ఉన్నాయి, ఎవరి ఆస్తులు లేవు. మేము ఎప్పుడు ప్రజల కోసం తప్ప మా వ్యక్తిగత కోసం పనిచేయము. మీరు చూడొచ్చు, బీఆర్ఎస్ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ 1 కోట్లకి వెళ్ళిపోయినాడు.
వాళ్ళు ఏంది ప్రభుత్వ ఆస్తిని వాళ్ళ ఇంటి ఆస్తి అనుకున్నారు, ఏదైనా చేసి అనుకున్నారు. కుంటాలని, చెరువులని, ప్రభుత్వ స్థలాలని, మన ఆర్టీసీ స్థలాలని, పెట్రోల్ బంక్ స్థలాలని అన్నిటిని కబ్జా చేసి గంపగుత పెట్టుకొని ఇప్పుడు ఏమి తిరగని పోచామన్నట్టు వచ్చి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండేసరికి బాగా ఆకలి మీద ఉన్నారు, రాగా వచ్చింది అధికారం, కొబ్బరి చిప్ప దొరికినట్టు చెప్తున్నారు. అంటే ఏం చేసినామని మేము ఈ 8 నెలల్లోనే ఏం చేసినాం చెప్పు, ఒక మాట చెప్పు. కరప్షన్ ఇక్కడ చేసినామన్నా కరప్షన్. ఇప్పుడు మా అకౌంట్ నెంబర్ ఇస్తాం, మా అకౌంట్ 10,000 రూపాయలు ఉండవు, మా అకౌంట్ నెంబర్ మీకు ఇస్తా, మా అకౌంట్ 1,00,000 రూపాయలు ఉంటే కూడా ఇక మీకు గులాంగిరి, ఇక అంతేనా, 1,00,000 రూపాయలు కూడా మా అకౌంట్లో ఉంటాయి. ఓకే, ఇవంటగా 8 నెలలు వచ్చింది కదా, మేము పని చేసుకున్నామా చెప్పండి. 10 ఏళ్ళు బాగా అధికారానికి దూరంగా ఉన్నారు కదా, వాళ్ళు బాజాప్తాగా అన్ని ల్యాండ్ల మీద కబ్జాలు వాళ్ళు ఉండరు. గవర్నమెంట్ రిజిస్టర్డ్ బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు వాళ్ళే హస్తం ఉంటుంది. ఇప్పుడు కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ నాయకులు వాళ్ళ చుట్టూ పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చినా కూడా వినండి అదేం లెక్క, వినండి వినండి 9 సంవత్సరాలు కొంచెం పనిచేసిన వ్యవస్థ ఉండే కదా, వాళ్ళు కొంచెము లోపేకారు ఇలా కొంచెం పాత్ర కొంతమంది ఇలా ఐపీఎస్ ఐఎస్ పాత్ర కూడా ఉంది, పాత్ర ఎఫ్టీఆర్ లో కూడా ఉంది ల్యాండ్. వాళ్ళందరూ బయటకు వస్తారు, అధికారులు కూడా బయటకు వస్తారు. ఇప్పుడు ఉన్నారు ఆల్గొండలా, కబ్జాలు పెట్టారంట కదా, వాళ్ళు కూడా ఉన్నారల్లా. మరి ఇవన్నీ ఎప్పుడు తీస్తారు బయటకి? వెళ్తాయి. ఇప్పుడు ఒకటి ఎలికని బయట తీసుకున్నామండి, దాని ఏంటంటే పందికొక్కలు సుందరి కానీ బయటకు వస్తాయి. చిన్న ఎలికని బయట తీసినాం అంతే, అన్ని దానిపై బయట వెనకటి ఒకటి ఇంకా వస్తూనే ఉంటాయి. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఎందుకు బుల్డోజర్లు వెనక్కి తగ్గినాయి? ఎందుకు ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యిందా? ఎందుకు అయితే కాంప్రమైజ్ అవుతాం చెప్పండి, ఎందుకు యాక్షన్ లేదు? చట్టం తన పని చేస్తుంది, చట్టం తన పని చేస్తుంది. వ్యవస్థలా ఇప్పుడు ఆయన ఎఫ్టీఆర్ ల్యాండ్ ఉంది తీస్తారు. ఆయన ఉండగా తెలివంతులుగా వాళ్ళందరూ హైకోర్టు పోయి స్టే ఇచ్చుకోవడము, హైకోర్టు పోయి మన పిల్ దాఖలు చేయడం, ఏదో పెద్ద ఉండగా ఏది మన న్యాయపరంగా కొట్టాడతామని చెప్పి మాట్లాడితే వాళ్ళకు కొంచెం ఉండొచ్చు, ఎక్కడన్నా చిన్న లుసుకుతో వాళ్ళు బయటపడవచ్చు. కానీ ఎప్పటికైనా ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ సొంతం దగ్గర ఉండాలి. చెరువుకుంటానండి ప్రభుత్వ ఆస్తిగా ఉంటుంది, వ్యవహారం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీ పరిధిలోకి వస్తాయా చెరువులు కుంటలు? మీ పరిధిలోనే మా పరిధిలో ఉంటాయి, ఫిషరీస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. ఎట్లా ఎంతవరకు కబ్జా అయి ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు? దాదాపు 22%, 100కి 22% కబ్జా అయినాయి. ఓకే, 18% నుంచి 18.7 నుంచి 21.3 వరకు కబ్జా చేసి ఉన్నాయి. అంటే ఒక ఊర్లో 18 ఎకరాల 20 ఎకరాల చెరువు ఉంటే అది ఇప్పుడు కేవలం 14 ఎకరాలు ఉంది, ఇంకా 4 ఎకర్స్ పోవడం. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో జరిగిన కబ్జాలేనా, అంతకుముందు ఏమైనా జరిగినాయి? మీరు ఇంత ఇప్పుడు ఏమంటాడే ఈయన మిషన్ భగీరథ, కాకతీయ భగీరథ అని చెప్పి అన్ని చెరువులు కుంటల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే కొనాకు ఎక్కడైతే కమర్షియల్ ఎలిమెంట్ ఉందో అక్కడ దాన్ని సఫాయి చేసి ఈ ల్యాండ్ ఇంతని చెప్పి చూపించుకున్నాడు. ఇంతకుముందు 2004 నుంచి 2014 వరకు మీ ఊర్లో 14 ఎకరాల 20 ఎకరాల చెరువు ఉంది, కానీ 2014 నుంచి ఆ చెరువు 10 ఎకరాలు అయిపోయింది. ఎట్లయింది? కారణం ఏంది? ఎక్కడ పోయింది? 10 ఏళ్లలో జరిగిందంటారు. బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్ చేసి మొత్తం గబా చేసి వాళ్ళు దాన్ని రికవరీ చేసే ఆప్షన్ ఉందా ఇప్పుడు? 100% ఉంటుంది. ఎట్లా, ఏ విధంగా? ఎందుకంటే మేము 2004 నీటిపారుదల శాఖ వ్యవహారాలు చూసి, మా శాఖ వ్యవహారం చూసి, ఇప్పుడు మత్స్యశాఖలో ఒక సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీ అనేది ఎట్లుంటుందంటే ఆ ఎకరాలు ఉన్న ల్యాండ్ బట్టి సొసైటీ యొక్క సభ్యత్వాలు ఉంటాయి. అక్కడ బాగా చెప్తాగా మాకు తెలిసిపోతుంది ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పి, సభ్యతలు ఎన్ని అని చెప్పి. ఇది ఇప్పుడు వ్యవస్థ ఎప్పటిది కాదు, ఎప్పటి నుంచో అయిన వ్యవస్థ ఇది, మత్స్యశాఖ వ్యవస్థ. ఓకే, ఫిషరీస్ అనేది ఎప్పటి నుంచో అయిన వ్యవస్థ, అప్పటి నుంచే 1957 నుంచి సభ్యతలు నడుస్తుంది ఇలా. మరి మీరు కార్పొరేషన్ అయిన తర్వాత ఇంకేమైనా దీంట్లో లొసుగులు బయటకు తీసే అవకాశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎఫ్టీఆర్ ల్యాండ్ అనే చెరువు కుంటను కబ్జా చేసే కట్టిన బిల్డింగ్. ఓకే, సమాచారం ఇప్పుడు మేము సమాచారం లేకుండా పోయి అది మన పత్రం ఇచ్చినా ఏమన్నా అప్లికేషన్ ఇచ్చినా కూడా అది చెల్లదు. సమాచారాన్ని తీసుకొని బాగా చెప్తాగా ఎవరైతే కబ్జా చేసిర్రో డాక్యుమెంట్ పరంగా వెళ్ళి మూమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికీ మా దగ్గర 10-15 ఒక అప్లికేషన్ వచ్చినాయి. లిస్ట్ ఉందా? వచ్చింది. కూర్చోం కాదు, ఇప్పుడు కబ్జా గురైన ఇస్తాం సంవత్సరం. ఎంఆర్ఓ ద్వారా, ఆర్డీఓ ద్వారా, మా శాఖ ద్వారా, ఇరిగేషన్ శాఖ తీసుకొని ఇస్తాం సంవత్సరం. ఆ సంవత్సరం పక్కగా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కరెక్ట్ నిలువ ఉంటే చేస్తారు. సాటిలైట్ వ్యవస్థ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఏదో ఇక తిమ్మిని బొమ్మిని చేస్తే అయిపోతా అంటే వాళ్ళ కర్మ. ఇక అది వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ మేమే వస్తున్నాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని 10 ఏళ్ళు మమ్మల్ని
ఆదరించారు, వీళ్ళని సంవత్సరం కూడా వీళ్ళని ఆదరించలేరు, ఒకరంటారు 10 ఏళ్ళు మీరు ఒక సంవత్సరానికే మిమ్మల్ని నమ్మట్లేదంట పబ్లిక్. ఎందుకు అందుకోసం మాకు పార్లమెంట్లో ఎన్ని ఇచ్చి వాళ్ళకు 0 వచ్చిర్రు. తెలుసుకుంటారు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు ప్రజలు అంటారు. ఎవరంటున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు వేరే నాయకులు ఎవరు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారా? ఎవరో ఒకళ్ళు అంటారు కదా. మరి ఎక్కడ ఇప్పుడు పోయినారు రాజకీయ వీళ్ళందరూ? ఎక్కడ విమర్శలు పోయినారు ఇప్పుడు? చేయడం. కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నారు? అమెరికా ఉన్నారు. అమెరికా ఏమన్నా ఖమ్మంలో ఉందా? ఖమ్మం అమెరికాలో ఉందా? ఓకే, అమెరికాలో ఉన్నట్టున్నాడు. అవునండి, ఖమ్మం ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉంది. ఆయన ఎక్కడ ఉన్నారు? పెద్ద నాయకులు అమెరికా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ముచ్చట మాట్లాడారు నోట్లోంచి, చిలక పగ్గులు పలికిండా? పలకలే. ఇప్పుడు కూడా ఆయన అదే ఫీలింగ్ ఉన్నాడు. హాయిగా ఫామ్ హౌస్లో కూర్చొని మంతనాలు తీస్తున్నాడు. ఏ మంతనాలు? ఎప్పుడు ఏంది, ఎప్పుడు కూడా కొడదామా, లే ఎప్పుడు తిందామా, ఎప్పుడు అది చేద్దామా, ఎప్పుడు ముచ్చట్లు పెడదామని చెప్పి. అంతే. మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుంటారు? ఏరియల్ సర్వే చేయరు, స్పాట్ సర్వే చేస్తాడు. పోయి గ్రౌండ్లోనా? స్పాట్కి వెళ్ళి సర్వే చేస్తాడు. గాలి తిరిగాడు, గాలి మాట మాట్లాడాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయిందంట. కొత్తగా వచ్చిందా మాకు అధికారం? మన భార్గవ్ గారు కొత్తగా వచ్చిందా మాకు అధికారం? అధికారం కొత్తగా వచ్చింది వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, 50 years మేము చేస్తున్నాం కదా. సిగ్గుండాల మాట నీకే. మీ దాంట్లోనే 3-4 ముఖ్యమంత్రులు ఉన్నారు. 10 మంది ఉంటారు మా దాంట్లో, ఒక్కరు ఎందుకు ఉంటారు? 10 మంది ఉంటారు. ఉంటారు. ఏ మంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఫీలింగ్ చేస్తారు. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతారు. అట్లుండదు. ఏంటండి బాస్, ఇప్పుడు పద్దానికి ఏంటంటే కాంట్రవర్సీగా చేస్తే కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉంటాడు ముఖ్యమంత్రిగా. అంటే ఇదే పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఉంటాడా? పార్టీ ఏమన్నా? అరే ఏం మాట్లాడుతావు దొరా నువ్వు కూడా? చాలా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఆయన ఉంటాడు. ఇంకా అదృష్టం, ఇంకా దేవుడు కనుకరించి ఇంకా 10 ఏళ్ళు ఆయన ఉంటాడు. ముఖ్యమంత్రి నేనే అంటుండలే, కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయితే అని ఎక్కడ మెన్షన్ చేసినట్టయితే నాకు కనపడలేదు రేవంత్ రెడ్డి. మీరు డబల్ మీనింగ్ మాడడంలో మరి ఘోరం ఉంటుంది మీరు. కానీ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఎప్పుడైతే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండో, ఎప్పుడైతే పార్టీ జాయిన్ అయ్యిండో, ఎప్పుడైతే పార్టీ ప్రెసిడెంట్ అయినారో, ఎప్పుడైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడిగా ముఖ్యమంత్రి ప్రమాణం చేసిరో, మీరు చెప్తున్నారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా ముందుకెళ్తున్నాడు. నెక్స్ట్ 5 years లో మిమ్మల్ని బీజేపీ కొట్టేస్తారంట. ఎవరు ఎట్లా కొడతారే? ఏం కొట్టి ఏముందని కొట్టి కాలకు? ఒక్క సీట్ నుంచి 8 ఎమ్మెల్యేలు గెలిచారు. ఎట్లా ఏను అసలు ఎంపీలే గెలవని సిచ్యువేషన్ లో ఉండే 8 మంది ఎంపీలు గెలిచారు తెలంగాణలో. ఇప్పుడు నేను చెప్పాలి, పుంజుకుంటుంది కానీ ఏదో తగ్గినట్టు కనపడట్లేదు. నేను చెప్పమంటారు. కొంతమంది నాయకులు అంటే ఇండివిజువల్గా గెలిచినారు. కొంతమంది నాయకులు అక్కడ బీజేపీ ప్రభావం ఏముండదు. ఈటల గారికి సొంత వ్యవస్థ, కొండ విశ్వేశ్వర సొంత వ్యవస్థ, వీళ్ళు రఘునందరావు ఇట్లా కొంత సొంతంగా. ఇక సికింద్రాబాద్ ఒక్కటే వాళ్ళు వేవ్తం గెలిచారు అంతే. ఇప్పుడు ఈ అల్వాల్లో ఒక 200 మంది కుటుంబాలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది, ఖాళీ చేయాలి, ఇదంతా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్లో ఉందని. వాళ్ళంతా కూడా పేద ప్రజలు. వాళ్ళందరికీ నోటీసులు ఇస్తే పరిస్థితి ఏంది అని ఈటల రాజేందర్ అంటున్నాడు. పేద ప్రజలపై హైడ్రా పంజా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న ఆయన. ఎట్లా చూడొచ్చు దీన్ని? మీరు ఏమంటారు అంటే అన్న, చిన్నోడు పెద్దోడు పేదోడు అని ఉండదు. తప్పు చేసిన ప్రతివాడు, ప్రభుత్వ స్థలంలో కట్టిన ప్రతివాడు ఉంటుంది. భార్గవ్ గారికి ల్యాండ్ 5 acres ల్యాండ్ ఉంది, కానీ ఆయన వ్యవస్థలో 3 acres ల్యాండ్ పట్టాభూమి, ఇక్కడ 2 acres ల్యాండ్ ఎఫ్టీఎల్ ల్యాండ్. అప్పుడు అధికారుల యొక్క వ్యవస్థతోని, ఎవరో ఒక రాజకీయ సంబంధించిన వ్యవస్థతోని ఎవరో ఒక భూస్వామి వచ్చి నీకు 5 acres ల్యాండ్ అమ్మేసిండు, మీకు తెలియకుండా పట్టని కొనేశారు. అవి ఏం చేసినప్పుడు 3 acres మీరు మీద పెట్టుకో, 2 acres లేఅవుట్ చేసి మీరు ఎఫ్టీఎల్ ల్యాండ్ లేఅవుట్ చేసిరు, లేఅవుట్ చేసి కట్టేశారు. దానికి సమస్య ఎవరిది? ఎక్కడ పోయింది వ్యవస్థ? ఇప్పుడు గతంలో 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సుంకిశాల కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నిటికీ మెగా కృష్ణారెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహించి మొత్తం ఆయన కాంట్రాక్ట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు ఎందుకు? మెగా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా. అంటే ఒక చర్చ అయితే బలంగా ఉంది. మెగా కృష్ణారెడ్డి అనే వ్యవస్థ బీఆర్ఎస్ వాళ్ళకి పైసలు ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇస్తుంది, బీజేపీ వాళ్ళకి కూడా పైసలు ఇస్తుంది అనే చర్చ వస్తుంది. అన్ని పార్టీలని మెగా కృష్ణారెడ్డి మేనేజ్ చేస్తున్నాడు అనే ఒక చర్చ బలంగా ఉంది. నిజమా కాదా? అయితే ఇప్పుడు ఏమవుతుందంటే భార్గవ్ గారు, మనం ఉన్నాం, ఇప్పుడు వాళ్ళ టర్మ్ అయిపోతుంది, కాంట్రాక్ట్ మార్చి రాగానే టర్మ్ అయిపోతుంది. వాళ్ళకు ఒక కాంట్రాక్టర్ కూడా ఒక టైం ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది, బీఓటీ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వ్యవహారాలు చేయడానికి బీఓటీ రాసి పెట్టుకుంటారు. ఆ సమస్యల ఆ వ్యవహారం ప్రకారంగా ఆ సమయం పూర్తి లోపల చేయాలి. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్ట్రా బీఓటీ ఇస్తారు. వీళ్ళు ఎక్స్ట్రా బీఓటీలు నడుస్తారు. వీళ్ళు
కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. ఇప్పుడు ఎందుకంటే మీ దీనివల్ల ఆల్మోస్ట్ 60% 70% వ్యవహారం వందల సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు మెగా కృష్ణారెడ్డి మీద మీ ముఖ్యమంత్రి గతంలో అయితే ఏంటంటే సార్ ఇప్పుడు ఏమిటంటే ఒక 80% వర్క్ అయిపోయిన తర్వాత ఇంకో 20% వర్క్ తీసేస్తే ఇంకో దాని ప్రాజెక్ట్ మూమెంట్ రాదు, వాళ్ళు డాక్యుమెంట్ మూమెంట్స్ చేయనియరు. కాబట్టి అట్లా రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళతో మొత్తం వాళ్ళు ఇచ్చిన పని చేయించిన వాళ్ళకి బ్లాకేగా, టోటల్లీ బ్లాకేగా. ఎక్కడెక్కడైతే వాళ్ళు 80% వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసి ఉంటారో, ఎక్కువ వ్యవస్థ చూసుంటారో అక్కడ కంటిన్యూ చేస్తారు. అదంతా మళ్ళీ కంటిన్యూ అయిపోయి ఆ వర్క్ వెన్ కంప్లీటెడ్ బ్లాక్ అయిపోతారు ఇక. ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా కొంతమంది ఫామ్ హౌస్లు ఉన్నాయని ఒక చర్చ జరుగుతూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, కేవీపీ లాంటి వాళ్ళ ఫామ్ హౌస్లు బఫర్ జోన్ FTNలో ఉన్నాయని ఒక చర్చ వచ్చింది. వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయా మరి? ఆయన చెప్పారు కదండి తీయమని చెప్పి, ముఖ్యమంత్రి గారు అన్నగారి దగ్గర లెటర్ ఇచ్చారు కదా తిరుపతి రెడ్డి గారికి, మంత్రి గారు చెప్పారు కదా మాది కూడా ఉంటే తీయండి అని చెప్పి. కొత్తగా మీడియా ముందు ఏదైనా చెప్తారు, తీస్తారు 100 మంది తీస్తారు. ఉంటాయి కదా మీ పార్టీ వల్ల అట్లా ఉండదు, కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు భయ్య. కాంగ్రెస్ పార్టీ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. మీరు మాట్లాడితే తిరుపతి రెడ్డి ఇల్లు కూలుస్తాం, స్వయాన ముఖ్యమంత్రి తమ్ముడు అక్కడ అన్ననా దుర్గం చెరువు దగ్గర ఉంటే ఆయన కూడా నోటీసులు ఇచ్చామని చెప్తారు. ఆయన సొంత ఇల్లు కాదు కదా, అదే అద్దిల్లు కదా. అద్దిల్లు ఆయన ఉండేది, తిరుపతి రెడ్డి ఉండేది అద్దిల్లు, సొంత ఇల్లు కాదు. కూలిస్తే ఉంటుంది, ఇంకో దగ్గర పోయి అద్దెకుంటాడు. దాన్ని మీరు పెద్దగా మానిటర్ మీద వేసి 2015లో కొన్నాడు ఆయన ఆ భూమిని, ఆయనే కొన్నారు కాబట్టి చెప్తున్నారు. కాబట్టి చెప్తాను మీకు, అద్దెళ్ళు కాదు, అద్దెళ్ళు చిన్నగా ఉంటాడు. నా తిరుపతి సొంత ఇల్లు కాబట్టి ఆయనది కూలుస్తూ అంటున్నారు. ఎందుకు FTL ఆయనతో చెప్తున్నాను కదా నేను బాబతగా, నేను తెలియక కొన్నా అని చెప్పి. చట్టంకి నేను చుట్టం కాదు కదా, చట్టంకి నేను కూడా వ్యతిరేకం కాదు కదా, చట్టం తన పని చేసుకోవాలని చెప్తున్నారు కదా. దానికి అది ఏం చెప్పండి అందరూ. ఇప్పుడు కేవలము ఏదో వాళ్ళ వ్యవస్థ మాట్లాడడానికి హైడ్రా అంటే తప్పు చేసిన వారికి, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారికి, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన వాడికి అది ఉక్కుపాదము. కేటీఆర్ కూడా ఏదో సందర్భంలో అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా నేను చూపిస్తా FTL పరిధిలో ఉంది అంటుండు కదా. కేటీఆర్ గారికి ఇప్పుడు మతి భ్రమించి రాజకీయం ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియలేక మాట్లాడుతున్నాడు. జనవాడ ఫామ్ హౌస్ ఆయన కాదంటాడు, డాక్యుమెంట్ ఏమో ఆయన పేరు మీద ఉంటాయి, వాళ్ళ భార్య పేరు మీద. నేను ఏమంటారు మోడిఫై చేసుకున్నా, నేను రెంట్ తీసుకున్నా అంటాడు. మళ్ళీ సాయిలీమార్క్ తారక రామారావు కూడా పేరు మీద ఉండదు. నీ పేపర్ మీకు ఇస్తా బార్కో గారు. నేను ఒక్క మాట తప్పు మాట్లాడితే మళ్ళీ నేను మీకు చూడరా, నేను మా మిత్రుడు అంటుండు కదా, నేను సాయిలీమార్క్ తారక రామారావు మీకు ఇస్తా, ఏది డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ మీకు ఇస్తా, ఏది పహాని అవన్నీ. అప్పుడు అంటే అప్పుడు మీరు ఇవన్నీ మనం మాట్లాడద్దు. అది పక్కాగా 111 జీవోని ఉల్లంఘించి కట్టిన ఫామ్ హౌస్ అని ఒక చర్చ జరుగుతుంది బయట. కానీ ఇక్కడ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఒకటి ఓవైసీ ఫాతిమా కాలేజ్ దగ్గరికి బుల్డోజర్లు పోవడానికి భయపడుతున్నాయి, నిజమా కదా? అట్లా ఉండదు భార్గవ్ గారు. చట్టంగా ఏ వ్యతిరేకంగా వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసిన వారిపైన శిక్ష తప్పకుండా తీసుకుంటుంది. ఒక దినం అటు ఒక దినం ఇటు ఆలస్యం అవుతుంది, కానీ పని పక్కా అవుతుంది. కానీ బుల్డోజర్ వ్యవస్థ యూపీది కదా, తెలంగాణకి ఎందుకు తీసుకొచ్చినట్టు? బుల్డోజర్ వ్యవస్థ కాదు, అంటే పనితనంలో మనం ప్రజలకు చేసే సేవ చేస్తున్నాం, 100% చేస్తున్నాం అనుకుంటే వేరే వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము చేసి చూపిస్తున్నాం. 2016, 2017 అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రి కేటీఆర్ గారు ఏమన్నారు, ఎంత పెద్ద నాయకుడు వచ్చినా, ఎంత పెద్ద సినీ కళాకారు వచ్చినా వాళ్ళని వదిలిపెట్టము, అది చేయమని చెప్పినట్టు నాగార్జున గురించి మాట్లాడినట్టు కేటీఆర్ గారు ఆయనతో ఆడియో ఫంక్షన్లు, వీడియో ఫంక్షన్లు, ఇది మన ఇంటర్వ్యూ ఫంక్షన్లు, ఆ ఫంక్షన్లో తిరిగి ఆ విషయాన్నే మర్చిపోయాడు. మేము వచ్చిన 8 నెలల్లో అంటే నిజం ఎవరిది, నిజాయితీ ఎవరిది, ఎవరు మంచి ప్రాణం పనిచేస్తారు, ఎవరు కలబోలి మాట మాట్లాడారు, ఎవరు గుండెనక్క లెక్క చేసింది, అప్పుడు ఎవరు అమ్ముడు పోయారు చెప్పండి. సినీ వ్యవస్థని ఎవరు కబ్జాలు పెట్టుకున్నప్పుడు ఎవరెవరు ఎంత చేసి తెలియదు ఎవరికన్నా. కేటీఆర్కి నాగార్జునకు సంబంధించిన దానిలో అన్నిట్లా కేటీఆర్ని నమ్ముకొని నాగార్జున కబ్జాలు చేసిండు. షేర్స్ ఉన్నాయంటారా ఇద్దరికి? 100%. అవన్నీ బయట పెట్టవచ్చు కదా, మీరు అధికారంలోకి వచ్చిర్రు,
దాన్ని బయట పెడితే అయిపోతుంది కదా. బరాబర్ వస్తాయి, బరాబర్ వస్తాయి. వస్తాయి చేస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడ ఇది వస్తే ఎందుకు రావు భార్గవ్ గారు? ఇప్పుడు ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తారు. ఒక విషయం మీకు తెలుసు, ఒకసారి తెలుసా అండి, 1 by 1 then 2. ఏంది తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పోయే ముందు కులగణన చేస్తారా లేదా? కులగణన మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ స్వయాన జాతీయ స్థాయిలో అదే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ప్రతి మాట నెరవేరుస్తాం. ఒకటి, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా 25 కోట్లు కూడా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. కులగణన చేసి తీరుతాం. 42% బీసీలకు ఇస్తారా? 47. కానీ మీ పార్టీ మీద రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది కదా, ఎట్లా? ఎందుకు అంతా రెడ్లే ఉన్నారు. అవును ఉంటారు. రెడ్ల బీసీలు ఉన్నారా? తక్కువ కదా, ఎంతమంది ఉన్నారు బీసీలు? నాయకత్వం ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు? ఒక ఆయన ఉన్నాడా? వినండి, మన భార్గవ్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ. ఇప్పుడు అంత అజమాయిషి ఆయనదే, సంతకంగా ఆయన ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాదా? పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బీసీ కాదా? ఆయన వ్యవస్థ. పార్టీ ప్రెసిడెంట్ రెడ్డి ఉండొచ్చు, మిగతా మొత్తం వ్యవస్థ అంతా పార్టీ బీసీలదే కదా. అజమాయిషి బయట బీసీదే కదా, ఆధిపత్యం బీసీదే కదా. నాయకత్వం ఉండొచ్చు అలాది, అది ఆధిపత్యం మాది ఉంటుంది కదా. నేను చెల్లేస్తాను కదా, నేను బీసీ కదా. చెప్తున్నా మీకు, ప్రధానికి రెడ్లు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అందరిది, బీసీది, ఎస్సీది, మైనార్టీలు అందరిది, ఒక్కోళ్ళది కాదు. మీ ప్రధానికి కావాలని కాంగ్రెస్ పార్టీ రెడ్లు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అందరిది. నాయకత్వం బట్టి నాయకత్వం ఉంటుంది. నాయకుడు పుడతాడు, నాయకత్వం ఉంది కాబట్టి నాయకుడు పుడతాడు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం కూడా ఉంది. అదేం చెప్పారు మీరు? ఇప్పుడు కులగణన చేయకపోతే పెద్ద ఎత్తున మీ పార్టీపై విమర్శలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. ఎదుర్కొంటారా? అరే చేయకపోతే నేనండి భార్గవ్ భయ్య పెద్దన్న, బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ అంశాన్ని లేవనెత్తిందే మేము, అంశాన్ని పార్లమెంట్ తీసుకొచ్చిందే మేము. మీరు ఇలాంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారు? అసలు లోక్సభ ఎన్నికల్లో ఎంతమందికి ఇచ్చారు? రెడ్లను తీసుకొచ్చి పెట్టారు కదా మొత్తం. మళ్ళీ మీకు ఎట్లా మాట్లాడతారు మీరు? బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ఎట్లా బీసీ కదా? చెప్పండి, ఒక మాట మీకు అడుగుతా. ఇంకా 100లో ఒక 2-3 పెడితే రెండు వచ్చిన ఎమ్మెల్సీలు అప్పుడు ఒక బీసీకి ఇచ్చింది కదా. ఏమన్నా తీర్మానం బీసీ కదా, మునుక బీసీ కదా ఆయన. వాట్ బ్రదర్ మీరు కూడా ఎట్లా మాట్లాడతారు? మీకు 70-80% వీళ్ళే ఉన్నారు కదా అంటున్నారు. బీసీలో ఎంత % ఉన్నారు మీ పార్టీలో? పార్టీలో ఉండొచ్చు కార్యకర్తలాగా, పదవులు ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉన్నాయి. మొన్న కూడా చూడండి, కార్పొరేషన్లో 30 ఏళ్ళలో 10 బీసీకి వచ్చినాయి. అది చెప్పారు మరి, అది మాట్లాడు. బీసీ కార్పొరేషన్ మన, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్, మన ఫిషరీస్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా మన ఏది ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా మైనింగ్ కార్పొరేషన్ కానివ్వండి, అంటే బీసీలు కదా భయ్యా. ఎందుకంటే బద్దాన్ని చేస్తావు నువ్వు కూడా? మేమందరం క్యాబినెట్ ర్యాంక్ ఒక సహాయ మంత్రి వదిలో పనిచేసుకుంటున్నాము. ఇంకేం కావాలి నాయకత్వానికి చెప్పు? అంటే ఒక 10 మంది నాయకులను పుట్టినాం కదా మేము కూడా బీసీలలో. ఎంత సంపాదించుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఈ 8 నెలల్లో? నీకు భార్గవ్ భయ్య, నీకు కుళ్ళు చెప్తున్నా, నా అకౌంట్ నెంబర్ ఇస్తా, అందరూ అకౌంట్ నెంబర్ నీకు ఇవ్వండి ఇస్తా. ఎవరైనా కూడా ₹1,00,000 కన్నా ఎక్కువ ఈ 10 ఏళ్ళ 8 నెలలు చేస్తే నేనేమన్నా నీ స్టూడియోకి రాను. ఈవెన్ మంత్రులు కూడా సంపాదించుకోలేదు. అదే మా వాళ్ళు సంపాదించలేరు, అంత నాయకులు లేదు మాకు. బీఆర్ఎస్ అంత నాయకులు లేదు సంపాదించేది. మాకు ఎప్పుడు పబ్లిక్గా ఉంటాం మేము. సంపాదించడం చెప్పు, ఒక మాట చెప్పు. మేము కార్పొరేట్ దగ్గర ఉంటామా? ఏమన్నా పబ్లిక్ దగ్గర ఉంటాం, మాకేమన్నా సంపాదించి చెప్పు. ఇప్పుడు ఏం అవసరం ఉంటే నేను అప్పుడు వచ్చి ఫోన్ చేస్తా. ఎవరు మీ ప్రధాన ప్రతిపక్షం ఎవరు రాష్ట్రంలో? బీజేపీనా బీఆర్ఎస్? ఇగో చూడన్నా, వాళ్ళిద్దరు ఎప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, ఇద్దరు ఒకటే. మీరు ఎప్పుడు ఆ విషయం మర్చిపోకండి. నిజమైన జర్నలిస్ట్గా చెప్తున్నా, నేను జర్నలిస్ట్ చేస్తున్నాను. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటే. వాళ్ళు ఆడుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఆడతారు, ఇద్దరు విడిపోయి కూడా కలిసి ఆడతారు. ఇప్పుడు కవిత ఎంట్రీ ఇస్తుందంట, కవితకి కీ రోల్ ఇస్తారంట కేసీఆర్ పార్టీలో. వాళ్ళు ఇచ్చుకోవాలి. కవితను ముందు పెట్టి రాజకీయం బీజేపీ ఇస్తారా? బీజేపీలో బీఆర్ఎస్ ఇస్తారా? ఈ రోల్ ఉంటదండి. ఇప్పుడు బీజేపీ అనుకుంటున్నా భయ్యా. బీజేపీ ఎందుకు అట్లా? మనం అంటే కీరోలు ఇస్తారంటే బీజేపీ అనుకుంటున్నా నేను. బీజేపీ ఎందుకు ఇస్తారు కవితకి? ఎందుకు అది ఆమె నడిపించింది ఆమె బయటికి. ఇంకా మీరు ఎట్లా ఎక్కడ ఉన్నారు మీరు? నిజంగా మీరు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో. ఎందుకు బీజేపీకి ఒకవేళ కేసీఆర్ కి లింక్ ఉంటే 160 రోజులు పైగా ఆమె జైల్లో ఉన్నది. ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది జైల్లో? ఒక మాట చెప్పనా, పోయిన కొన్ని రోజులకి బయటకు తీసుకొస్తారు కదా. ఇప్పుడు మెదక్ల ఎన్ని అసెంబ్లీలు మెదక్ పార్లమెంట్ లో ఒక 6 ఉంటాయి, 6 7 ఉంటాయి. 7 ఒకటి కాంగ్రెస్, మిగతా 6 బీఆర్ఎస్.
మరి అలా 3వ స్థానం మీద ఎట్లా పోయింది? గజ్వేలు, సిద్దిపేట. బీజేపీ ఆడ పార్లమెంట్ సీట్ గెలుచుకుంది. అదే నేను ఏమంటున్నా సార్ భార్గవ్ గారు, ఎట్లా గెలిచింది అడుగుతున్నాను. అది నేను 6 అసెంబ్లీ సీట్ గెలిచిన తర్వాత గజ్వేలు, సిద్దిపేట లాంటి పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నా కూడా అట్లా గెలిచి అడుగుతున్నాను మీకు. పోనీ మల్కాజ్గిరి ఉంది, మల్కాజ్గిరిలో 7కి 7 బీఆర్ఎస్ గెలిచింది, 7కి 7 అక్కడ బీజేపీ గెలిచింది అంటే నేను అడుగుతున్నాను. పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు అట్లా కాదు. వీళ్ళు యుద్ధాన్ని ప్రకటించి ఆయుధాలను పక్కన పెట్టి ఆయుధాలని బీజేపీకి ఇచ్చి ఇంట్లో కూర్చున్నారు బీఆర్ఎస్ వ్యవస్థ. ఎందుకు? లోపలికి ఒప్పందం కోసం కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్పి భయంతో ఎట్లయినా కాంగ్రెస్ పార్టీకి గెలవద్దని చెప్పి బీజేపీకి లోపాయికంగా ఒప్పందం చెప్పి బీఆర్ఎస్ సైన్యాన్ని మొత్తం బీజేపీకి ఇచ్చింది. ఎవరు? బీఆర్ఎస్ కాదా? కేసీఆర్ కాదా? హరీష్ రావు కాదా? కేటీఆర్ కాదా? తాను ఎక్కిన చెట్టును తానే నరుక్కోడు, కడుతున్నాడు, అనుబంధాన్ని కడుకుంటున్నాడు, చెట్టుకు చెట్టు కలిపి కడుకుంటున్నాడు. అందులో భాగంగానే కవిత రిలీజ్. అందుకోసమే బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళపై నాయకత్వం నమ్మకం పోయింది. ఇది రాసి పెట్టుకోండి మీరు. కేసీఆర్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నట్టు ఏమనిపిస్తుంది మీకు? కేసీఆర్ సైలెంట్ ప్రెస్ మీట్ లేదు, ఎందుకంటే ఇక్కడ లేదు, ఇక్కడ మాట్లాడట్లేదు. ఆయనకు ఏంటంటే అదృష్టవశాత్తు సీఎం అయిన భయ్య నాయకత్వం అదృష్టం అంతే. ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ గతంలో అదృష్టవంతుడు అంతే. కేసీఆర్ లాంటి పెద్ద కొట్టమంటే చిన్న విషయం కాదు. కొట్టిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈయన కష్టవంతుడు కాదు. ఇంత సైలెన్స్ గా అంటే ఏదో గట్టి ఇది ఉండొచ్చు. తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్ గా ఉంటదంట, అట్లా అనుకోవచ్చు. అప్పుడు తాను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు, బీఆర్ఎస్ నాయకత్వం కూడా లేదు. ఏముంది, ఒక 2-3 సంవత్సరాలు పోతే మర్చిపోతారు పబ్లిక్ అంతా. ఏ విషయంని? కేసీఆర్ చేసిన అరాజకాలు చేసిన అంటారు. ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు పబ్లిక్? గుర్తుపెట్టుకుంటారన్నా. పబ్లిక్ మంచి చెడుని గుర్తుపెట్టుకుంటారు. మంచి చేసిన కాంగ్రెస్ పార్టీని, చెడు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మర్చిపోరు. ఇదన్నా వ్యవస్థ. అంతేనా? ఏదో రాత్రి పగలు వ్యవస్థ కాదు ఇది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.